ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు కూడా నాగబాబుకి అప్పజెప్తున్నారంట. అయితే మనము నిన్న మొన్న నుంచి కూడా డైలీ మాట్లాడుకుంటున్నాం. నాగబాబుకి ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలోకి ఆహ్వానిస్తున్నారు. కొన్ని శాఖలు కూడా ఆయనకు అప్పజెప్తున్నారు. రాజ్యసభ సీటు మిస్ అయినందుకు ఈ విధంగా ఇస్తున్నారు. తొందరలోనే ఎంఎస్ సీటు కూడా ఇస్తున్నారు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడైతే ఏ శాఖలు ఇస్తారని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టు అనే విధంగా అంటున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలే నాగబాబుకి అప్పజెప్తున్నారు అంటున్నారు. అండ్ గత కొద్ది రోజులుగా ఈ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. బికాస్ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది, కానీ అది ఇంకా డిలే అవుతూ ఉండడంతో ఆ 6 months లో వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఆయన కంటే టీడీపీలో వర్తబుల్ క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూటమి మిక్స్ గా ఉంది కాబట్టి చాలా మంది పదవులు వదులుకున్నారు. సరే త్యాగం చేద్దాంలే, పార్టీ విన్నితే చాలు, తర్వాత ఏదైనా వస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు మినిస్టర్ల పదవికి మాత్రం నాగబాబుని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన క్యాడర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. బికాస్ ఆయన క్యాడర్లో ఈయన ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో నాకంటూ అరే ఎవరు పోయినా నాగబాబు నా పార్టీ నుంచి వెళ్ళరన్న ధైర్యం ఆయనకు ఖచ్చితంగా ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరు ఆయన చేతిలో ఉన్న మినిస్టర్. వాళ్ళ దగ్గర ఫుడ్ ఒకటి, సినిమాటోగ్రఫీ అండ్ అదే టూరిజం, ఈ 3 శాఖలు ఉన్నాయి. ఈయన దగ్గర వాటర్ రిసోర్సెస్, అదే అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మరి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ, ఈ 5 శాఖలు ఉన్నాయి. ఈ 5 శాఖలకు సంబంధించి అందులో అటవీ శాఖ ఈయనకి ఇవ్వబోతున్నారంట. కానీ నాకేమనిపిస్తుందంటే ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తే బెటర్ అని. ఎందుకంటే అటవీ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఉన్నంత నాలెడ్జ్ నాగబాబుకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రకృతి ప్రియులు, అదేవిధంగా ఆయనకి ఎందుకు అది తీసుకున్నారు అంటే పర్యావరణం ఎంత నాశనం అవుతుంది అంత. ఎందుకంటే మనకు ఒక మొక్క అది తప్పుడు మొక్క అని చెప్పినటువంటి వ్యక్తి అటవీ శాఖ ఇంకొకరికి ఇవ్వకపోతే బెటర్. మేబీ ఆయన పంచాయతీ కూడా ఇవ్వడానికి బాగోదు. ఎందుకంటే పంచాయతీ రాజు కూడా ఆయనకి తగ్గట్టుగానే తీసుకున్నారు. అది కూడా ఆయన చేతిలోనే ఉండాలి. వాటర్ రిసోర్సెస్ కూడా ఇన్ కేస్ ఇవ్వచ్చు, అదొక సెకండరీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ ఇవ్వకూడని అయితే ఖచ్చితంగా ఇవి 2. కానీ అందులో అటవీ శాఖ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మేబీ మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయనకి ఇంకా దీనికంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉందేమో. బికాస్ ఆయన ఇప్పుడిప్పుడే వచ్చా తెలియదు కాబట్టి. ఇంకో శాఖ కూడా కందుల దుర్గేష్కి సంబంధించి టూరిజం ఆయనకే ఉంచి సినిమాటోగ్రఫీ ఆయనకి ఇవ్వబోతుంది. ఎందుకంటే నాగబాబు సినిమాస్ ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, యాక్ట్ కూడా చేశారు. అన్నీ తెలిసిన వ్యక్తి. ఇన్డెప్త్ గా దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ ఉంటాయి, ఏమేమి తప్పులు జరుగుతాయి, ఏంటి మరి రేట్లు ఎట్లా పెంచాలా ఏంటి అన్ని తెలిసిన వ్యక్తి. సో అందుకోసం అని చెప్పేసి ఆయనకు 2 శాఖలు ఇవ్వబోతున్నారు. అది కూడా తొందరలో దానికి సంబంధించి అధికారికంగా ప్రకటిస్తారు. అది ప్రకటించినప్పుడు కూడా దానికి కోసం అని చెప్పేసి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం అటెండ్ అవుతారని కూడా తెలుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనకి ఇచ్చిన శాఖలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవి కాదు, ఈయన ఏరికోరి మరి కీలకంగా ఉన్నటువంటి వాటిని ఆయన ఎంచుకున్నాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా అటవీ శాఖనే ఇస్తారని చెప్తున్నారు. సో మరి అది నిజంగా ఆల్మోస్ట్ ఖరారు అయింది అంటున్నారు. కానీ ఇంకా అయితే మొత్తంగా అయితే ఫిక్స్ కాలేదు. ఇన్ కేస్ ఓన్లీ సినిమాటోగ్రఫీ ఇచ్చేస్తే బెటర్. ఇంకొంతమంది ఏంటంటే ఆయన బాధ్యతలు ఇన్ని ఆయన కొంచెం ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ సినిమా షూటింగ్స్ చాలా ఇబ్బంది అవుతుంది, ఇన్ని శాఖలు ఉన్నాయి. సో అందుకోసం అని కొన్ని బాధ్యతలకు ఆయనకు అప్పగిస్తే ఇప్పుడు ఉన్న సినిమాలనే చేసుకోవచ్చు. కానీ అటవీ శాఖ ఐ డోంట్ థింక్. బికాస్ అంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆయన చూస్తున్నాము. ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా పదవి తీసుకున్నారో నాకు ఫస్ట్ టైం ఆయన అరే ఈయనకు అటవీ శాఖ కరెక్ట్ తీసుకున్నారని అనిపించిన మూమెంట్ ఏంటంటే ఆయన వెళ్లే దారిలో మొక్కల్ని చూసి ఇవి కాకినాడలో ఒక చెట్లు రోడ్ పంటి సైడ్ అంటే మనం ప్రతి రోడ్ సో ఆ చెట్ల నుంచి వచ్చే గాలి కొంచెం మంచిది కాదన్న విధంగా తెలిసినప్పుడు ఆ మొక్కలన్నిటిని కూడా కాకినాడ మొత్తం కూడా తీసేయించారు. అంత ఒక్క చిన్న నార్మల్ వెళ్తున్నప్పుడు ఎన్నో మొక్కలు కనిపిస్తాయి. అందులో ఆ స్పెసిఫిక్ మొక్కని గుర్తుపట్టే వ్యక్తి. అదే కాకుండా రోడ్ సైడ్ వేలో చాలా మొక్కలు నాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎన్నో మొక్కలు నాటిపించడానికి ట్రై చేస్తారు. మరి ఇన్ని చేసినప్పుడు అటవీ శాఖ ఆయన్నే ఉంచుకొని వేరే శాఖలు ఏమైనా ఇస్తే బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఇస్ ఎ గుడ్ ఐడియా.